అని ఎంతమంది పనిచేస్తారు ఒకసారి చెప్పరా? దాదాపు సీజన్లో అయితే మాకు 150 నుంచి 200 మంది పనిచేస్తారు ఇక్కడ. వచ్చిన వారికి అంత వలస ఎవరైతే వస్తారో వాళ్ళకి మేము రూమ్ ఫెసిలిటీ వాచ్మెన్ అన్ని ఇస్తాం. ఇక్కడ వచ్చిన వాళ్ళకు కూడా రూమ్ ఫెసిలిటీ కూడా కల్పిస్తున్నారట. బెంగళూరు వరకు కానీ బాలికి వరకు కానీ ముఖ్యంగా ఈరోజు ఎవరైనా చెరుకు కొట్టడానికి వస్తారంటే అది కేవలం నారాయణఖేడ్లో అని చెప్తా ఉన్నారు. హైదరాబాద్ మొత్తం అడ్డలలో ఎవరు పని చేస్తారంటే కేవలం ఒక నారాయణఖేడ్లో మాత్రం కనిపిస్తూ ఉన్నారు. తర్వాత బీసీ మైనార్టీలకు సంబంధించి వలస లాపలేకపోయిండు. ముఖ్యంగా భారతదేశం ఈరోజు తెలంగాణ ఈరోజు రూరల్ ప్రాంతాలు డెవలప్మెంట్ కావాలంటే ప్రధానంగా ఉపాధి వస్తేనే ప్రాంతాలు డెవలప్మెంట్ అవుతాయి. 200 మంది కూలీలకు ఉపాధి ఇస్తున్న ఈ యొక్క పత్తి మిల్కి ఆ నిర్వాహకులకు అందరికీ మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. యావత్ భారతదేశంలోనే వెనుకబడ్డటువంటి ఈ నియోజకవర్గం ఈ నారాయణఖేడ్ అనేది మరి భారతదేశంలోనే వెనుకబడ్డటువంటి ప్రాంతం ఈ నారాయణఖేడ్ నియోజకవర్గం. ముఖ్యంగా ఈ నారాయణఖేడ్ నియోజకవర్గము ఇక్కడ కర్ణాటక కానీ ఇక్కడ మహారాష్ట్ర కానీ మరి దగ్గర ఉండేటటువంటి ప్రాంతం ఈ నారాయణఖేడ్ నియోజకవర్గం. ముఖ్యంగా ఈ నారాయణఖేడ్ కాన్స్టిట్యున్సీలో త్రాగునీరుతో పాటు సాగునీరు లేనటువంటి మరి ప్రాంతము ఇది నారాయణఖేడ్ ప్రాంతం. ముఖ్యంగా ఒక 1-2% కూడా మరి సాగునీళ్ళతోటి వ్యవసాయం చేయనటువంటి ప్రాంతం నారాయణఖేడ్ ప్రాంతం. ముఖ్యంగా ఇక్కడ పరిశ్రమ లేనటువంటి ప్రాంతము, తర్వాత ఇక్కడ కంపెనీలు కానీ మరి ఇక్కడ ఫ్యాక్టరీలు కానీ లేనటువంటి ప్రాంతం. ముఖ్యంగా ఈ ప్రాంతం గత 76 ఏళ్ళుగా ఈ ప్రాంతం ఈరోజు పూర్తిగా నిర్లక్ష్యానికి మరి గురి అవ్వడం జరిగింది. ముఖ్యంగా 2014లో ఈ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నప్పటికీ కూడా మరి 10 ఏళ్ల గత పాలనలో ఇక్కడ సాగునీళ్ళు రాలేవు, త్రాగునీళ్ళు రాలేవు, ఉపాధి రాలేదు. ముఖ్యంగా ఈ నారాయణఖేడ్ ప్రాంతం నుంచే కొన్ని వేల కుటుంబాలు, గిరిజన కుటుంబాలు కావచ్చు, ఎస్సీ కుటుంబాలు కావచ్చు, మైనార్టీ బీసీ కుటుంబాలు కావచ్చు, ముఖ్యంగా స్క్రాప్ దుకాణాలలో కానీ హైదరాబాద్లో అడ్డ మీద కూలి కానీ లేకపోతే హోటళ్లలో బిర్యానీ మాస్టర్లు కానీ లేకపోతే ముఖ్యంగా ఈరోజు చాలామంది అడ్డ మీద కూలిగా అంటే నారాయణఖేడ్ మొదలుకొని హైదరాబాద్ వరకు అక్కడ సంగారెడ్డి కావచ్చు, ఇస్నాపూర్ కావచ్చు, పటంచెరు కావచ్చు, లింగంపల్లి కావచ్చు, హైదరాబాద్ అన్ని అడ్డలలో నారాయణఖేడ్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన మరి ఈరోజు ట్రైబల్స్ కానీ లేకపోతే ఎస్సీస్ కానీ లేకపోతే బీసీ మైనార్టీ వాళ్ళు ఇక్కడ పని చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఆరోగ్య రంగంలో కానీ వైద్య రంగంలో కానీ అన్ని రంగంలో ఈరోజు భారతదేశంలోనే వెనుకబడ్డ ప్రాంతం నారాయణఖేడ్ అని మనం చెప్పుకోవచ్చు. కానీ ముఖ్యంగా ఇప్పుడిప్పుడే అందులో ఒక ప్రైవేట్ సంస్థలు, ప్రైవేట్ వ్యక్తులు ఈరోజు బ్రహ్మాండంగా ఈరోజు మా ప్రాంతానికి వచ్చి ఇట్లాంటి పత్తి మిల్లు పెట్టడం అనేది ఇక్కడ మరి నిజంగా పేదవాళ్ళు చేసుకున్నటువంటి అదృష్టంగా మేము భావిస్తాం. ముఖ్యంగా ఈరోజు ఇట్లాంటి పెట్టుబడులు పెట్టే వాళ్ళకి కానీ లేకపోతే ఇట్లాంటి పత్తి మిల్లు పెట్టే వాళ్ళని కానీ ఇక్కడ పరిశ్రమలు తెచ్చే వాళ్ళని కానీ ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. తర్వాత బీసీ మైనార్టీలకు సంబంధించి వలస లాపలేకపోయిండు. ముఖ్యంగా భారతదేశం ఈరోజు తెలంగాణ ఈరోజు రూరల్ ప్రాంతాలు డెవలప్మెంట్ కావాలంటే ప్రధానంగా ఉపాధి వస్తేనే ప్రాంతాలు డెవలప్మెంట్ అవుతాయి. నేను ఈరోజు ఇక్కడ ఈ పత్తి మిల్లో అన్న ఎంతమంది పనిచేస్తారని ఇక్కడ 150 మంది పనిచేస్తారు. దాదాపుగా 200 నుంచి 150 మంది పనిచేస్తారని చెప్తా ఉన్నారు. అని ఎంతమంది పనిచేస్తారు ఒకసారి చెప్పరా? దాదాపు సీజన్లో అయితే మాకు 150 నుంచి 200 మంది పనిచేస్తారు. ఇక్కడ సీజన్లో 100 నుంచి 200 మంది పనిచేస్తారని చెప్తా ఉన్నారు. ఎట్లుందన్న ఈ 200 మంది కుటుంబాలను కాపాడుతూ ఉంది ఉన్నది. కానీ ఇప్పుడు ఇక్కడ ఏమన్నా సవలతులు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఇక్కడ ప్రాబ్లమ్స్ ఎలా అంటే వాళ్ళకు వచ్చిన వారికి అంత వలస ఎవరైతే వస్తారో వాళ్ళకి మేము రూమ్ ఫెసిలిటీ వాచ్మెన్ అన్ని ఇస్తాం. ఇక్కడ వచ్చిన వాళ్ళకు కూడా రూమ్ ఫెసిలిటీ కూడా కల్పిస్తున్నారట. ఇంకేమన్నా చెప్పగలుగుతారు? ఇక్కడ ఇదంతా కూడా మన రైతులే కదా తెచ్చిచ్చే మొత్తం చుట్టుపక్కల ఉన్న రైతులకు మాత్రమే అన్ని మిల్లుతో పోలిస్తే మన మిల్లులు కూడా రేట్ ఎక్కువ ఇచ్చి తీసుకుంటే కూడా మన ఇక్కడ ఈ మిల్లులోనే రైతులకు ఎక్కువ వాళ్ళకు మరి ఇచ్చి మరి వాళ్ళకు ఆదుకుంటామని చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా కూడా ముఖ్యంగా మేము స్వాగతిస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు మన కంటి మండలు మొత్తం ఇక్కడ తాగడానికి లేనటువంటి ఒక బార్డర్ ప్రాంతంలో ఈరోజు ఇట్లాంటి మిల్లు రావడము నిజంగా హర్షించదగ్గ విషయం. ముఖ్యంగా మేము ఎమ్మెల్యేలు కోరుతా ఉన్నాం,
ఎంపీలను కోరుతా ఉన్నాం, ముఖ్యమంత్రిని కోరుతున్నాం, రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరుతున్నాం. ఆనాడు కేటీఆర్ గారు జైరాబాద్కు 4-5 వేల కోట్లతోటి అక్కడ నీమ్స్ అనేది ఒకటి తీసుకొస్తే మేము ఆనాడు కూడా దిశ ప్రోగ్రాంలో నేను డిమాండ్ చేసిన. ఈరోజు పరిశ్రమలు ఉన్న జైరాబాద్లో కానీ, పరిశ్రమలు ఉన్న బిహెచ్ఎల్ సదాశివపేటలో కానీ, పరిశ్రమలు ఉన్న అక్కడ మెదకు, ఎమ్మలవాడ, సిద్దిపేట, అక్కడ కరీంనగర్ లాంటి ప్రాంతాలలో కాకుండా ఈరోజు నారాయణఖేడ్ ప్రాంతాన్ని ఎంచుకొని ఒక 5,000 కోట్ల రూపాయలు నారాయణఖేడ్ ప్రాంతాన్ని మీరు కేటాయించి ఈ నారాయణఖేడ్ అభివృద్ధి కోసం మీరు పాటుపడమని డిమాండ్ చేసిన. నేను ఇప్పుడు కూడా కోరుతా ఉన్నా, రేషన్ కార్డు వల్ల కానీ, పెన్షన్ వల్ల కానీ, మరి ముఖ్యంగా పథకాల వల్ల కానీ ప్రాంతాలు అభివృద్ధి చెందవు. ఈరోజు ప్రాంతంలో ప్రజలు అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ప్రజలకు న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా చాలామంది పీజీలు, పిహెచ్డీలు చేసి, మరి టీటీసీ, డిఈడీలు చేసి, చాలామంది పట్టాలు పొంది, చాలామంది డిగ్రీలు చేసి, చాలామంది ఈరోజు హోటల్లో నారాయణఖేడ్ ప్రాంత ప్రజలు పనిచేస్తున్న యువకులు అంటే ఇంతకన్నా సిగ్గుచేటు ఉండదు. కాబట్టి ముఖ్యంగా ఈరోజు మన చుట్టూ, నా కంకి మండలి చుట్టూ రైతులందరూ కూడా బ్రహ్మాండంగా పత్తి పండించి ఈరోజు పత్తి మీల్లో ఇంత మంచిగా అమ్ముకుంటారంటే నిజంగా రైతులకు మరి సమీపంలో ఈ చెక్ డ్యాములు కానీ, కుంటలు కానీ, చెరువులు లాంటివి కడితే ఇక్కడ వాటర్ స్టోరేజ్ అయ్యి ఇంకుడు గుంతలాగా బ్రహ్మాండంగా గ్రౌండ్ వాటర్ మరి స్టోరేజ్ అయ్యి ఈరోజు ఇక్కడ మరి వాటరు మరి ఇక్కడ పెరిగే అవకాశం ఉంటుంది. శాశ్వతంగా నీళ్ళ సమస్య పరిష్కారమయ్యే మరి పరిస్థితి ఉంటుంది. ప్రజలకు కావాల్సింది ఆరోగ్యం, విద్య, వైద్యము, ఉపాధి. మరి ముఖ్యంగా ఇక్కడ పని దొరకాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఎక్కడో జైరాబాద్ ఫ్యాక్టరీలో పోయి మనం పని చేసుకోవాలంటే, ముఖ్యంగా ఎక్కడో పోయి మనం ఇంకో చోట పోయి పని చేసుకోవాలంటే, ముఖ్యంగా మన ప్రాంతానికి వేరే వాళ్ళు వచ్చి పని చేసుకునేటటువంటి పరిస్థితి మరి ప్రభుత్వాలు, నాయకులు తీసుకుంటే తప్ప ఇక్కడ పరిస్థితులు మారాయి. కాబట్టి ఈ పత్తి మీలు ఏదైతే ఉన్నదో దీన్ని మరి ప్రైవేట్ వ్యక్తులుగా వాళ్ళు నిర్వహించినప్పటికీ కూడా వాళ్ళు మేము అభినందిస్తూ ఉన్నాం. కాబట్టి నారాయణఖేడ్ ప్రాంతాల్లో ఈ రైతులకు ఆదుకునే విషయంలో కానీ, పేద ప్రజలకు ఉపాధి ఇచ్చే విషయంలో కానీ ఈరోజు ఎవరు ఇక్కడ వచ్చినా హార్ట్ఫుల్గా మేము స్వాగతిస్తాం, 100% స్వాగతిస్తాం. వాళ్ళకు తప్పకుండా మా అండదండలు కూడా ఉంటాయని కూడా ఈ సందర్భంగా మరి ఇట్లాంటి నిర్వాహకులకు మేము చెప్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు గౌరవ ఎంపీ గారు సురేష్ కుమార్ శెట్కర్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు డాక్టర్ పట్ల సంజయ్ రెడ్డి గారు, ఈరోజు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారికి ఈరోజు ఎంపీగా, ఎమ్మెల్యేగా మీరు బాగా దగ్గర సంబంధాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎక్కడో నల్గొండ, ఎక్కడో కరీంనగర్, ఎక్కడో నిజామాబాద్, ఎక్కడో ఆదిలాబాద్, ఎక్కడో ఖమ్మం, ఇతరత్ర జిల్లాలలో మంత్రులు వాళ్ళే అవుతారు, మరి పరిశ్రమలు అక్కడ పోతాయి. ఈరోజు వేల కోట్ల రూపాయలు మంత్రులు తీసుకోపోతే మరి ఇట్లాంటి వెనుకబడ్డ ప్రాంతాల పరిస్థితి. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, నారాయణఖేడ్ ప్రాంతం భారతదేశంలోనే వెనుకబడ్డ ప్రాంతం. ఈ కర్ణాటక, మహారాష్ట్ర, ఆ ఏపీకి మా ప్రాంతంలో శాశ్వతంగా నిరుద్యోగ సమస్యను మరి తొలగించండి. మా ఇక్కడ నిరుద్యోగ ట్రైబల్, ఎస్సీ, బీసీ, మైనారిటీ వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించాల్సిందిగా నేను ప్రత్యేకంగా కోరుతూ, మీకే ఆపద వచ్చినా, ఏదైనా అభ్యంతరం వచ్చినా, ఏదైనా కష్టం వచ్చినా తప్పకుండా మా దృష్టి తీసుకురండి. మా వంతుగా మీ ఎంబడుండి మేము పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా మరి ఈ పత్తి కాటన్ మిల్కి సంబంధించిన యాజమాన్యానికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.